ఫ్రెండ్స్, ఊపిరి కార్యక్రమానికి స్వాగతం. ఆ కుటుంబాన్ని వీధి వెక్కిరించింది. కదిలిస్తే కన్నీటి గాథ, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. అక్కదేంక రమ్మంటివి. కార్తీక్, ఇద్దరు పిల్లలు ఉన్నారు చదువుకునే వాళ్ళు. వాళ్ళ నాన్న పిడు, మనం వాళ్ళకి సహాయం చేయాలి. నా అంత సహాయం నేను చేస్తా అక్క. సరే. ఎంతసేపటి దాకా బువ్వ తినవా? టైం అయితలేదా? ఎవరి దగ్గర బువ్వ తినకపోను. అవ్వ, నాకు పైసలు కావాలా. పైసలు ఇంటికిరా. ముసల్దానా, నువ్వు ఇస్తావయ్యా పైసలు? నీ సంగతి నా దగ్గర పైసలు లేవరా చిన్న. ఏం చేస్తున్నావురా? కూడా ధనియాల పైసలు ఇంటికి రా. నీకెందుకే ముసల్దానా? ఇక అక్క నా ఇంటి పైసలు. పిల్లల కోసం నా ఇంటి పైసలు.
కోడలు పైసలు ఎత్తుకునేట బాయ్ మీ పైసలన్నీ వాళ్ళ ఇంటికి వెళ్ళిద్దాం. సరే. మా మనోడు మంచి పని చేసింది. ఏమైందమ్మా? ఈ బాధ చూసి మేము వచ్చినాం. అంకుల్ ఎలా చనిపోయిండు? చిన్నప్పుడే నాకు పెళ్ళయింది. నా కొడుకు పుట్టిండు, ఒక్కడే అయిండు. వాళ్ళ నాన్న చిన్నప్పుడే పుట్టినాక చచ్చిపోయిండు. చచ్చిపోయినాక చదువుకుంటూ వచ్చినాం. కూలి పని బీడీలు అవి ఇవి చేసుకుంటా చదువుకుంటా పెంచిన, పెద్ద చేసిన, చదివించిన. ఇవన్నీ అయినాక అమ్మ నేను దేశం పోతానంటే తోలేసినాం. అప్పుల బాధకు దేశం పోయిండు. దేశం పోయినాక అక్కడ కంపెనీ మంచిది కాక జీతం లేదు, ఏది లేదు. ఇక ఆ టెన్షన్ వచ్చిండు. మళ్ళీ వేయండు. మళ్ళీ వేయను కానీ జీతం పెరగలేదు. మళ్ళీ వచ్చినాక పెళ్లి చేసినాక ఇద్దరు ఆడవాళ్ళు అయ్యిండు. ఆడవాళ్ళు అయినాక మళ్ళీ వేయండు. మళ్ళీ మంచిగా లేక వచ్చిండు. ఇక చూపెట్టుకుంటూ వచ్చినాం. దవాఖానలో కొన్న చేసినాం. కానీ పానం మంచిగా లేక సడలుగా ఆయనతో చచ్చిపోయిండు ఆటో టాక్ వచ్చి. మంచిగా దవాఖానలో పొన్న తిరిగి వచ్చినాక మంచిగా అయిండు. మళ్ళీ మంచిగా లేడు. అట్లా అయ్యి ఇద్దరు ఆడవాళ్ళు అయ్యిండ్రు. వాళ్ళు వీళ్ళు ఇస్తే ఏదో నా కొడుకు చచ్చిపోయిండు అని అందరూ సాయం చేస్తున్నారు. అవి ఇవి వండి పెట్టుకుంటే చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళని ప్రవేశించుడు ఎట్లా అని అదే అల్లరు మాకు. అమ్మ మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాకు ఇద్దరు ఆడపిల్లలు. అయితే నాకు పిల్లలను చదివించుకున్నంత స్తోమత కూడా లేదు. నేను చేసేది బీడీలు. ఆ బీడీలు చేసుకొని సుతం బతుకంత స్తోమత లేని జీవితం మాది. నా పిల్లలను కూడా పోషించలేని పరిస్థితి మాది. నా భర్త బతికుంటే మమ్మల్ని అందరినీ సాధు, కానీ నా భర్త మాకు లేకుండా అయిపోయిండు. చిన్నతనంలోనే నా ఇద్దరు ఆడపిల్లలకు తండ్రి అన్న పిలుపు లేకుండా అయిపోయింది. నా పిల్లలను అనాథాలను చేసి మమ్మల్ని చీకటి చేసి పోయిండు. మా జీవితంకు ఏమి లేని పరిస్థితి. మా బాధలు ఇట్లా ఆయన మా భర్తకు హుషారు లేక ఆరోగ్యం పాలై ఆయనతో నా పిల్లలు అనుకుంటా టెన్షన్ పెట్టుకున్నాడు. నా పిల్లలకు మమ్మల్ని ఒంటరితనం చేసి వెళ్ళిపోయిండు. మా భర్త ఉంటే నా పిల్లల్ని చదివించు, మమ్మల్ని పోషించు, మాకు పోషించే మా వ్యక్తి మాకు దూరం అయిపోయిండు. మాకు అనాథాలను అయిపోయినాము. మా జీవితాలు చీకటి అయిపోయినాయి. మాకు ఏమి లేని
పరిస్థితి, ఉన్న ఇల్లు సుతము మంచి లేదు. ఆ ఇంట్లో వర్షం పడితే ఇబ్బందులు అవుతున్నాయి. ఒక పక్క ఊరితే ఒక పక్క పిల్లలను ఉంచుకొని బతుకుతున్నాము మేము. అలాంటి జీవితం మేము గడుపుకుంటున్నాము. ఇప్పుడు మేము 2 ఆడపిల్లలు, మా అత్తం ఉంటాము. నాకు బీడీలు చేసుకున్న బ్రతకలేని పరిస్థితి. మేము అప్పుల పాలైనము. అప్పుల సుతము మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళు ఇల్లు అంటే మేము ఏం పని చేసి మేము అప్పులు కట్టగలము? అప్పులు కట్టంత స్తోమత లేదు మా దగ్గర. ఇప్పుడు బ్రతకంత స్తోమత కూడా లేని జీవితం అయిపోయింది మాది. నా 2 చిన్న పిల్లలు, నా పెద్ద పాప 8 సంవత్సరాలు, నా చిన్న పాప 3 సంవత్సరాలు. ఉంటుంది. మేమేమి పని చేసి మా పిల్లల్ని చదువుకొని బ్రతుకుడు, అప్పులు ఎట్లా కట్టుడు? మాకు అప్పులు బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఏం చేయలేని పరిస్థితి మాది ఉంది. నీ పేరేంటి? మీ నాన్న ఎలా చనిపోయిండు? నా పేరు తారిక, మా చెల్లి పేరు మోక్షిత. మా డాడీ ఉంటే మమ్మల్ని మంచిగా చూసుకును. 2 నెలల క్రితం చనిపోయిండు గుండె నొప్పితో. తారిక, నువ్వు ఇప్పుడు చదువుకోవాలనుకుంటున్నావు? నాకు బాగా చదువుకోవాలని ఉంది, కానీ నన్ను చదివించేటోళ్ళు ఎవరూ లేరు. నేను టీచర్ అవ్వాలని ఉంది నాకు. అమ్మ, మీరు ఉండే ఇల్లు అనుకూలంగా ఉన్నదా? మరి మా ఇల్లు మాకు అనుకూలంగా లేదు. వర్షం పడితే బాగా ఇబ్బందికరంగా ఉన్నది. మట్టి పిల్లలు పడుతుంది, బాగా ఇబ్బంది అవుతుంది. వర్షం పడితే పిల్లల్ని పట్టుకొని ఇంట్లో ఉండటం బాగా కష్టంగా అవుతుంది. మాకు బాగా ఇబ్బందిగా ఉంది. వేరే దాత మా ఇల్లు ఇట్లా పరిస్థితి గిట్ల ఉంది అని అంటే వేరే దాతలు వచ్చి మాకు తాటిపత్ర వేసిండ్రు ఇంటి మీద. కొంచెం ఇప్పుడు ఉంటున్నాము, కానీ ఉండడానికి స్తోమత ఇంట్లో లేదు. ఇల్లు బాగా అనుకూలంగా అస్సలుకి లేదు. మేము స్నేహితులందరం కలిసి డబ్బులు కొన్ని కలెక్ట్ చేసినాము. మా వంతు మేము సహాయం చేయడానికి కొన్ని డబ్బులు కలెక్ట్ చేసినాం. 1000 రూపాయలు తీసుకోండి. మేము ఇచ్చిన డబ్బు మీకు సరిపోదు కావచ్చు. మా అన్నయ్య సహాయం చేయడానికి మీ విషయం మొత్తం చెప్పిన మా అన్నయ్య కాల్ చేసి చూస్తాం. హలో అన్నయ్య, నేను సాత్వికని. చెప్పమ్మా. సాత్విక, చెప్పమ్మా. ఈ ఆవుల నరేష్ గురించి చెప్పిన కదా, కలెక్ట్ చేయమని. అవునమ్మా, చేసిన కొన్ని కలెక్ట్ చేసినామా, డబ్బులు తీసుకుని వస్తామా. సరేనమ్మా. సరే అన్నయ్య. ఓకే. వీళ్ళ కుటుంబం నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ ఇలా ప్రోగ్రామ్ చిన్నపిల్లలు చేయడం అనేది ఒక అభినందనీయం. ఇలా వీళ్ళు నాకు ఈ విషయం తెలిసిన వెంటనే మా తమ్ముడు విజయ్ కుమార్ కాల్ చేయడం జరిగింది. వాడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా కలిసి వాళ్ళ టీం ద్వారా 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళకి 2 ఆడపిల్లలు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఇంకెవరైనా ఉంటే వాళ్ళ చదువుకు కానీ వాళ్ళ భవిష్యత్తుకు కానీ ఎవరైనా ఉంటే దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలి. ఆకలి బాధలు అసలే వద్దు. ఆసరా అవుదాం, భరోసా ఇద్దాం. రండి చేయి కలుపుదాం. రండి ఊపిరి పోద్దాం. మానవత్వం చూపిస్తున్న ప్రతి ఒక్కరికి సలాం చేస్తున్నాం.